ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సో ఇప్పుడు ఏంటంటే బీటెక్లో సిఎస్సి తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి అసలు సిఎస్సిలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సిఎస్సి ఎలా ఉంటుంది, టఫ్గా ఉంటుందా ఈజీగా ఉంటుందా అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ సిఎస్సిలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే సి లాంగ్వేజ్. ఓకే, సి లాంగ్వేజ్ అనే సబ్జెక్ట్ ప్రతి కాలేజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీసీఎంఈ, బీ3 ఇంగ్లీష్. నేను మీకు ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పాను? 8 సబ్జెక్ట్స్ చెప్పాను. సో 8 సబ్జెక్ట్స్లో 5 సబ్జెక్ట్సే మీకు ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫిజిక్స్ అనేది మీకు ఫస్ట్ సెమ్లో ఉంటే సెకండ్ సెమ్లో కెమిస్ట్రీ ఉంటుంది. లేదా కొన్ని కాలేజీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెమ్లో కెమిస్ట్రీ ఉండి సెకండ్ సెమ్లో ఫిజిక్స్ ఉంటుంది. సో ఎలాగైనా ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు మెయిన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మ్యాథ్స్ చాలా టఫ్ అనమాట ఇది. ఇప్పుడు మీకు ఇంటర్లో ఎలా ఉంటుంది? మ్యాథ్స్ 2A 2B ఉంటుంది కదా, కానీ బీటెక్లో అలా కాదు. ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథ్స్ 1 ఉంటుంది. నెక్స్ట్ అది అవ్వగానే సెకండ్ సెమిస్టర్కి వచ్చినప్పుడు మ్యాథ్స్ 2 వస్తుంది అనమాట. సో ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మీకే బెస్ట్. సో లేదంటే ఇన్ కేస్ ఒక్కసారి ఫెయిల్ అయ్యారా అది పాస్ అవ్వడం చాలా కష్టం. ఓకే, సో ఈ 2 సబ్జెక్టులు ఒకసారి బాగా చూసుకోండి. మీకు ఎంసెట్ అవ్వగానే హాలిడేస్ ఉంటుంది కదా, హాలిడేస్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇప్పుడు మ్యాథ్స్ 2Bలో లాస్ట్ చాప్టర్ ఉన్నది చూసారా, చాలామంది చాయిస్ కుదిలేస్తారు. నాకు తెలిసి ఎవరు ప్రాక్టీస్ చేయరు సమ్స్. ఓకే, ఆ చాప్టర్ మీద బాగా ఫోకస్ చేసినట్లయితే సో మీకు మ్యాథ్స్ 1 అనేది కవర్ అవుద్ది, సగం సిలబస్ కవర్ అవుద్ది. రిమైనింగ్ యూనిట్స్ ఏంటంటే ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది చాలా టఫ్. రిమైనింగ్ యూనిట్స్ ఏంటి? మ్యాట్రిసెస్. ఇది ఎలాగో మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొద్దిగా ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది. ఓకే, ఒకసారి అది కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఎంసెట్ హాలిడేస్ అవ్వగానే, ఎంసెట్ అవ్వగానే. ఓకే, మ్యాట్రిసెస్ ఒకటి, మెయిన్ టఫెస్ట్ చాప్టర్ ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ 2 ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అదనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.